హాయ్ అండి, ఐఎమ్ ఉదయ్. పూర్తి వీడియోని చూడండి. మేమైతే స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ అలాగే తిరువల్లూరు స్టాచ్యూ చేసుకొని రిటర్న్ మెయిన్ ల్యాండ్కి వచ్చేసి త్రివేణి సంగమాన్ని చూడడానికి వెళ్తున్నాం. మెయిన్ ల్యాండ్కి వెళ్తున్నాం. మేము ఇప్పుడు బోట్ వ్యూ ఇది అయితే ఈవినింగ్ సన్సెట్ ఇంకా అవ్వలేదు, సన్సెట్ అవుతోంది, దగ్గరలో ఉంది టైం. అద్భుతంగా ఉంది వ్యూ అయితే. ఇప్పుడు నేను మీకు అద్భుతాన్ని చూపిస్తాను. ఏమిటంటే అది త్రివేణి సంగమం చూపిస్తున్నాను. కన్యాకుమారిలో త్రివేణి సంగమం చూపిస్తున్నాను. అద్భుతాన్ని ఎలా ఎలా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ పక్క నా బ్యాక్ సైడ్ చూసేది బంగాళాఖాతాన్ని, బే ఆఫ్ బెంగాల్. ఇప్పుడు మీకు అరేబియా సముద్రాన్ని చూపిస్తాను. రైట్, ఇప్పుడు మీరు నా బ్యాక్ సైడ్ చూసేది అరేబియా సీని. ఇప్పుడు మీరు నా బ్యాక్ సైడ్ చూడబోయేది హిందూ మహాసముద్రాన్ని, ఇండియన్ ఓషన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇండియాస్ మోస్ట్ సదరన్ సౌత్ ఎండ్ పాయింట్ కన్యాకుమారి. ఇది త్రివేణి సంగమం. ఇది ఇక్కడ అరేబియా సముద్రం అలాగే బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ఇక్కడ సంగమం అవుతాయి. ఇది త్రివేణి సంగమం. ఇది 3 సముద్రాలు ఇక్కడ కలుస్తాయి అన్నమాట. ఈస్ట్ వచ్చేసి బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్. వెస్ట్ వచ్చేసి అరేబియా సముద్రం. ఇప్పుడు ఈ అరేబియా సముద్రం బంగాళాఖాతం వచ్చేసి హిందూ మహాసముద్రంగా ఏర్పడుతుంది. ఇది హిందూ మహాసముద్రం. ఇది రెండు సీ, ఇది ఓషియన్. సీకి ఓషియన్కి డిఫరెన్స్ ఉంది, అది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. కన్యాకుమారి ఇండియాస్ మోస్ట్ సదరన్ ఎండ్ పాయింట్ ఇది. ఇంకా దీని తర్వాత ఇంకా ల్యాండ్ ఉన్నది అంతా ఓషియనే. సదరన్ ఎండ్ పాయింట్ ఇది. నార్మల్గా మెయిన్ ల్యాండ్ ఎండ్ పాయింట్ ఇది. నార్మల్గా సౌత్ ఎండ్ పాయింట్ అంటే అండమాన్ నికోబార్లో ఉంటుంది, ఇందిరా కాల్ అని. అది మనకు మెయిన్ ఎండ్ పాయింట్. బట్ మెయిన్ ల్యాండ్ అంటే కన్యాకుమారి వస్తుంది. కన్యాకుమారి ఇది త్రివేణి సంగమం కూడా మెయిన్ ఎండ్ పాయింట్ వస్తుంది మనకు. దీని చుట్టుపక్కల ఎన్ని దేశాలు ఉన్నా హిందూ మహాసముద్రం అని పేరు ఎందుకు పెట్టారంటే, ఒకప్పుడు చోళులు అలాగే మౌర్యన్లు హిందూ మహాసముద్రం పైన ఆధిపత్యం చెలాయించారనమాట. అందువల్ల ఇది అలాగే కంటిన్యూ అయిపోయింది. ఇండస్ అని పిలిచేటోళ్ళు ఒకప్పుడు. ఇండస్ రివర్ ఎలాగో దీన్ని కూడా ఇండస్ మహాసముద్రం అనే పిలిచేటోళ్ళు. అది బ్రిటిష్ వాళ్ళు హిందూ అనడానికి రానిక ఇండస్ అన్నారు. అది అలాగే కంటిన్యూ. అప్పుడు దాన్ని మళ్ళీ రీనేమ్ చేశారు. ఇప్పుడు హిందూ మహాసముద్రం అని రీనేమ్ చేశారు. ఇప్పుడు దీన్ని హిందూ మహాసముద్రం అని పిలుస్తారు. ప్రపంచంలో 5 మహాసముద్రాల్లో హిందూ మహాసముద్రం ఒకటి. ఓకే, ఇప్పుడు మనం కన్యాకుమారి డెడ్ ఎండ్ పాయింట్లో, సదరన్ మోస్ట్ ఎండ్ పాయింట్లో ఉన్నాము. మనం ఇక్కడ ఇటువైపు బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం నేరుగా వెళ్ళిపోతే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వస్తాయి. ఇప్పుడు ఇలాగా ఇండియన్ ఇక్కడ అరేబియా సముద్రం ఇలా నేరుగా వెళ్ళిపోతే లక్షద్వీప్ టెరిటోరియల్ సీ వస్తుంది. అండమాన్ నికోబార్ టెరిటోరియల్, లక్షద్వీప్ టెరిటోరియల్. అదే ఇలాగా స్ట్రైట్గా వెళ్ళిపోతే మాల్దీవ్స్ తర్వాత అలాగే ఇంకా ఐలాండ్స్. అది కూడా ఇది ఐలాండ్సే అలా అరేబియా టెరిటోరియల్, అదే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అది యూనియన్ టెరిటరీ, లక్షద్వీప్ అది యూనియన్ టెరిటరీ. మాల్దీవ్స్ వచ్చేసి అది కంట్రీ, అది ఐలాండ్సే, చిన్న ఐలాండ్స్తో కూడి ఉంటుంది. అది ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మాల్దీవ్స్. దాని తర్వాత అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే అంటార్టికా. ఇంకేం ఉండదు. ఎక్కడో మధ్యలో 1-2 చిన్నవి ఐలాండ్స్ ఉన్నాయి అంతే, కానీ ఇంకేం ఉండదు. ఇంకా డైరెక్ట్గా ఇదే వచ్చేది. ఇంకా అంటార్టికా ఖండం వస్తుంది డైరెక్ట్గా. ఇలాగే స్ట్రైట్ హిందూ మహాసముద్రం పెట్టుకుని వెళ్ళిపోతే డైరెక్ట్గా అంటార్టికా ఖండం వస్తుంది. అక్కడ కూడా మనది స్టేషన్ ఉంది, గంగోత్రి సంథింగ్ మన స్టేషన్ ఉంది అక్కడ. ఇది సముద్రాన్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తే కాంటినెంటల్ క్రస్ట్ వస్తుంది. దాని తర్వాత కొంచెం ముందరికి వెళ్తే కాంటినెంటల్ సెల్ఫ్ వస్తుంది. అలాగే కాస్త ముందరికి వెళ్తే అబ్యూజల్ ప్లేన్ వస్తుంది. ఇప్పుడు ఎలా అంటే కాస్త ముందరికి వెళ్తే కాస్త డౌన్గా స్లోప్ వస్తుంది. దాని తర్వాత ఒకేసారి రైజ్ అయిపోతుంది, కిందకి డౌన్ అయిపోతుంది. దాన్ని కాంటినెంటల్ స్లోప్ అంటారు. ఇంకా కాస్త అలాగే ముందరికి వెళ్ళిపోతే అబ్యూజల్ ప్లేన్ అంటే కింద మెయిన్ ల్యాండ్ ఉంటుంది కదా, డీపెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని అబ్యూజల్ ప్లేన్ అంటారు. మళ్ళీ ప్లస్ కాంటినెంటల్ రైజ్, కాంటినెంటల్ స్లోప్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. కాంటినెంటల్ రైజ్ అంటే ఎక్కడ స్లోప్ డౌన్ అయిపోతుందో అక్కడ కాంటినెంటల్ రైజ్ అంటారు. ఎక్కడ మెయిన్ క్రస్ట్ నుంచి కొంచెం కింద దిగుతుందో అక్కడ కాంటినెంటల్ రైజ్ అంటారు. అది సముద్రంలో ఇలా ఉంటుంది. ఇది హిందూ మహాసముద్రం. ఇప్పుడు మనం చూస్తూ ఉండేది హిందూ మహాసముద్రము. ఇటువైపు బే ఆఫ్ బెంగాల్. ఇది ఇటువైపు చూసేది
అరేబియా సముద్రం జస్ట్ సముద్రం ఇది ఇది చూసేది ఇండియన్ ఓషన్. డిఫరెన్స్ ఉంది దీనికి ఓషన్కి, సీకి, ఓషన్స్కి, గల్ఫ్కి అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది మహాసముద్రం పైన బౌండరీస్ ఎలా ఏర్పడిస్తారో నేను చెప్తాను. మెయిన్ ల్యాండ్ నుంచి నాటికల్ మైల్స్, ఇక్కడ మేము రోడ్డు పైన కిలోమీటర్స్ లెక్కేస్తాము. సముద్రం పైన నాటికల్ మైల్స్ లెక్కేయాలి. 1 నాటికల్ మైల్స్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్, 1.6 1.8 ఉంది ఎగ్జాక్ట్గా. ఇక్కడ నుంచి మెయిన్ ల్యాండ్ నుంచి 12 నాటికల్ నుంచి మెయిన్ ల్యాండ్ నుంచి ఒక కంట్రీ, ఏ కంట్రీకైనా బార్డర్ ఉండేది, సముద్రం ఉండేది. మెయిన్ ల్యాండ్ నుంచి 12 నాటికల్ మైల్స్ దాకా టెరిటోరియల్ సీ, అక్కడ ఫిషింగ్, మైనింగ్ ఏమున్నా ఆ ఇండియాకే వస్తుంది అనమాట. ఆ 12 నాటికల్ మైల్ నుంచి 24 నాటికల్ మైల్ దాకా ఎక్స్క్లూజివ్ జోన్, అక్కడ ఇమిగ్రేషన్, కస్టమ్ డ్యూటీ అన్నీ చూసుకుంటారు. ఆ 12 నుంచి 200 దాకా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనమాట. అక్కడ నార్మల్గా వేరే దేశాల కంట్రీస్ షిప్స్ కూడా ట్రావెల్ చేయొచ్చు. బట్ వీళ్ళు పర్మిషన్ దగ్గరలో ఉండే అనమాట, వాళ్ళకి పర్మిషన్ తీసుకొని మనం అక్కడ ఈ ఐసీలో మనం ట్రావెల్ చేయాలి. పర్మిషన్ లేకపోతే వీళ్ళని కేసుకునే చూపైనా అది వేరే విషయము. మళ్ళీ 200 నాటికల్ మైల్స్, దాని తర్వాత ఐసీ. ఇంకా అక్కడ ఉండేది ఏ దేశానికి ఎవరికి సంబంధం ఉండదు అనమాట. సొంతంగా ఎవరైనా తిరగచ్చు, ఏ షిప్ అయినా వేసుకొని తిరగచ్చు. అది ఏ దేశానికి వర్తించదు అనమాట. అది ఐసీ అంటారు. 200 నాటికల్ మైల్స్ ఆ పక్క ఉండేదంతా ఐసీ. ఇప్పుడు నార్మల్గా ఒక దేశానికి ఇంకో దేశానికి 200 నాటికల్ మైల్స్ లేదని అనుకున్నప్పుడు ఎంత ఉందో దాంట్లోనే హాఫ్గా డివైడ్ చేసుకుని హాఫ్గా ఆ కంట్రీస్ ఈ కంట్రీ తీసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లైక్ మన రామేశ్వరం నుంచి శ్రీలంకకి 200 నాటికల్ మైల్స్ లేదు, కానీ అది ఎంత ఉందో దాంట్లోనే హాఫ్ చేసుకుంటారు అనమాట. ఈ హాఫ్ ఇప్పుడు ఇండియాకి, హాఫ్ శ్రీలంకకి, అలా డివైడ్ చేసుకుంటారు అనమాట. ఒకేలా 200 నాటికల్ మైల్స్ ఉందనుకో, అది దాని తర్వాత నార్మల్గా ఇప్పుడు రూల్స్ చెప్పాయి కదా, ఆ మాదిరిగా చేస్తాను అనమాట. రాళ్ల పరిస్థితి వద్దు, బొక్కలు పడిపోయినాయి ఈ రాళ్ళకైతే. ఈ ఉప్పు నీళ్ళు దానికి తాకి బొక్కలు పడిపోయినాయి ఈ రాళ్ళకైతే. మేజర్ డిఫరెన్సెస్ సీకి, ఓషన్కి, సీకి, గల్ఫ్కి, బేకి ఏముందో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గల్ఫ్ అండ్ బే మేజర్గా ఒకేలాగా ఉంటాయి. 3 సైడ్ ల్యాండ్ ఉంటే దాన్ని బే అంటారు. ఇప్పుడు లైక్ బే ఆఫ్ బెంగాల్ 3 సైడ్ దానికి ల్యాండ్ ఉంటుంది, బట్ వైడ్గా ఎక్కువ ఉంటుంది. బట్ గల్ఫ్కి అయితే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ కంబత్ గుజరాత్ కూడా ఉంటుంది కదా, అది 3 సైడ్ ల్యాండ్ ఉంటుంది, సముద్రం ఉంటుంది. బట్ అది ఏమైందంటే అది లోపలికి చుచ్చుకోపోయి ఉంటుంది అనమాట. నేను మీకు ఫోటోతో చూపిస్తాను. ఇక్కడ లోపలికి చుచ్చుకోపోతే అలాగా దాన్ని గల్ఫ్ అంటారు. బట్ బే ఆఫ్ బెంగాల్ వైడ్గా ఉంటుంది, చాలా పెద్ద విస్తీర్ణంతో ఉంటుంది. అందువల్ల దాన్ని బే అంటారు. ఇండియాలో వరల్డ్లోనే అతిపెద్ద బే ఆఫ్ బెంగాల్ మందే. ఓషియన్ అంటే చాలా దాన్ని స్పేస్, ల్యాండ్ స్పేస్ని బట్టి ఓషన్ అంటారు. ఇప్పుడు హిందూ మహాసముద్రం చాలా పెద్దది. అలాగా సీకి దానికి మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇది సీ వచ్చేసి చిన్నగా ఉంటాయి కాస్త, స్మాల్ మాస్ ల్యాండ్. ఓషన్ వచ్చేసి బిగ్, చాలా పెద్దది అని అర్థం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ది గ్రేట్ హిందూ మహాసముద్రాన్ని. నా కళ్ళతో నేను చూపిస్తా, మీరు చూడండి. హిందూ మహాసముద్రం, అరేబియా సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ మెర్జ్ చేసి ఇక్కడ హిందూ మహాసముద్రంగా ఏర్పడుతుంది. మనం ఇక్కడ వంతెన దాడుతున్నాం, ఇటువైపు వచ్చాము. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద 5 మహాసముద్రాల్లో ఒకటైన హిందూ మహాసముద్రం చూస్తున్నాం మనం ఇప్పుడు. ఈ ప్రపంచంలోనే 5 మహాసముద్రాల్లో అంటార్టికా, ఆర్కిటిక్, అట్లాంటిక్, పసిఫిక్ అండ్ ఇండియన్ ఓషన్, ఈ 5 మహాసముద్రం, 5 పెద్దది పసిఫిక్ మహాసముద్రం. ఇది కూడా ఇండియన్ ఓషన్ ఉన్న చాలా పెద్ద సముద్రం ఇది, గ్రేట్ ఇండియన్ ఓషన్. 5 సముద్రాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఇండియన్ ఓషన్ మాత్రమే చూపిస్తున్నాను. బహుశా ఫ్యూచర్లో అది కూడా చూపిస్తాను, చూపిస్తాను.
ది గ్రేట్ హిందూ మహాసముద్రం. వాటర్ బాగా ప్యూర్గా బాగున్నాయి వాటర్. బ్యాక్ చూస్తున్నారు కదా, అది తిరువల్లూర్ స్టాచ్యూ అంటారు. ఇక్కడ తమిళనాడులో మోస్ట్ ఫేమస్ పోయట్ ఆయన. అక్కడ దాని పక్కనే స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ మ్యూజియం ఉందన్నమాట. మ్యూజియం మాత్రమే చేశారనమాట. 1893లో స్వామి వివేకానంద ఆల్ ఇండియా ట్రిప్ చేశారనమాట స్వామి వివేకానంద గారు. దానిలో భాగంగా కన్యాకుమారికి వచ్చారు స్వామి వివేకానంద. వచ్చినప్పుడు ఈ సదర్న్ మోస్ట్ ఎండ్ పాయింట్ నుంచి అక్కడ దాకా ఈదుకుంటూ వెళ్ళేసి రాక్ మెమోరియల్ దాకా ఈదుకుంటూ వెళ్ళేసి సముద్రంలో స్వామి వివేకానంద గారు అక్కడికి వెళ్ళేసి 3 days ధ్యానం చేశారు అనమాట. అక్కడ 3 days ధ్యానం చేసి రిటర్న్ మళ్ళీ ఈదుకుంటూ వచ్చేసి ఆయన రిటర్న్కి వెళ్ళారు. అది దానిలో భాగంగా మొన్న రీసెంట్గా మోదీ గారు కూడా ఇక్కడ వచ్చి ధ్యానం చేశారు అనమాట. నార్మల్గా అప్పుడు బాగా ట్రెండ్ అయిందిలే, రీసెంట్గానే వచ్చారు మోదీ గారు కూడా. దాన్ని ఇప్పుడు బాగా డెవలప్ చేశారు. ఇక్కడ బాగానే ఉంది. మీరు కన్యాకుమారికి వస్తే తప్పకుండా విజిట్ చేయండి, బాగానే ఉంది. మేము ఇప్పుడు వెళ్ళేసి వచ్చాం బోట్లో పిలుచుకొని బోట్లో పిలుచుకొస్తారు. పర్ పర్సన్ 100 రూపీస్ అంతే. బాగానే ఉంది. ఇప్పుడే చూసి వచ్చాము. ఇప్పుడు త్రివేణి సంగమం కూడా ఉన్నాము. అద్భుతంగా ఉంది. సన్సెట్ వ్యూ చూస్తున్నాము. నెక్స్ట్ లెవెల్ ఉంది. సన్సెట్ మిస్ అవ్వకండి. సన్సెట్ ఇక్కడ ఒక అద్భుతం ఏమంటే, ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ సన్సెట్ అండ్ సన్ రైజ్ రెండు చూడొచ్చు. ఎందుకంటే ఇటువైపు 3 సైడ్ సముద్రమే. ఇక్కడ ఇటువైపు సన్ రైజ్ ఇలా అవుతుంది. సన్ రైజ్ చూడొచ్చు, సన్సెట్ ఇప్పుడు అవుతుంది. అది చూపిస్తాం మీకు. సన్సెట్ చూడొచ్చు. ఇది కన్యాకుమారి లేదా అడ్వాంటేజ్. ఇక్కడ అన్ని చోట్ల ఉండదు. కొన్ని చోట్ల సన్సెట్ ఉంటే సన్ రైజ్ ఉండదు, సన్ రైజ్ ఉంటే సన్సెట్ ఉండదు కొన్ని దేశాల్లో. కానీ ఇక్కడ సన్సెట్ అండ్ సన్ రైజ్ రెండు ఉన్నాయి. రెండు చూడొచ్చు. మీరు కన్యాకుమారి వస్తే సన్సెట్ అండ్ సన్ రైజ్ రెండు చూడండి, అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది, టైం అయింది. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. అద్భుతంగా అవుతుంది, చూపిస్తాను ఇప్పుడు. కన్యాకుమారిలో సన్సెట్ అయిపోయింది. సూపర్ సూపర్ సూపర్. ఇలా ఎగసిపడుతున్నాయో, భయంకరంగా అలా ఎగసిపడతా ఉన్నాయి. సన్సెట్ ఎప్పుడు అయింది, లొకేషన్ బాగుంది. భయంకరంగా ఎగసిపడుతున్నాయి. పిల్లలు భయంకరంగా ఎగసిపడుతున్నాయి. నాకు ఈత కూడా రాదు. మిస్టేక్ దీంట్లోనే పడితే అదే కదా. ఓ సూపర్. కంటికి కనిపించేదాకా ఉంది సముద్రం. ఎందుకంటే ఇది హిందూ మహాసముద్రం కాబట్టి ఆర్టికల్ మీద కిలోమీటర్ల కొద్దీ నువ్వు వెళ్ళే కొద్దీ వస్తాను. గ్రేట్ ఇండియన్ ఓషన్, చాలా పెద్ద సముద్రం. అద్భుతమైన లొకేషన్. సన్సెట్ అని చెప్పి నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. బాగానే ఉంది. చూసాను. మెమరబుల్ ట్రిప్ ఇదైతే నాకు. నెక్స్ట్ లెవెల్ ఉంది. త్రివేణి సంగమం చూసాం. సన్సెట్ ఇప్పుడు అయ్యింది. బాగా సన్సెట్ బాగానే ఉంది. అప్డేట్ చేస్తాం. ఇక్కడ బీచ్ కూడా, ఇక్కడ త్రివేణి సంగమం కూడా ఏదో మండపం. ఇక్కడ మీకు కనిపించేది లైట్ హౌస్. అది కన్యాకుమారి లైట్ హౌస్. ఇలాగ అక్కడ దూరంగా లైట్స్ కనిపిస్తున్నాయి. కదా, అది పోర్ట్. అది కన్యాకుమారి కాదు, అది వేరే పోర్టు, వేరే ఊరు పోర్ట్ అది. ఇక్కడ తిరువల్లూర్ స్టాచ్యూ. ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ లైట్ షో ఉంది ఇక్కడ. అందువల్ల ఇక్కడ లైటింగ్స్ పెడతారు ఇప్పుడు ఇక్కడ. అందువల్ల వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఈ షో చూసేసి వెళ్దామని. చీకటి అయిపోతుంది, టైం కూడా అయింది. చూద్దాం. లైట్ షో చేసుకొని రిలాక్స్ చూసి వెళ్తాం. లైట్స్ ఎప్పుడే స్టార్ట్ చేశారు. టైం 7:40 అలా అవుతుంది. తిరువల్లూర్ స్టాచ్యూ కూడా, స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట.
లైటింగ్ షో ఉంటుంది ఇక్కడ. అది గ్లాస్ బ్రిడ్జ్, అది ఇప్పుడే స్టార్ట్ చేశారు. 6:40 అలా అవుతుంది టైము. స్టార్ట్ చేశారు, చూద్దాం. బాగానే ఉంటుంది. సన్సెట్ అవుతుంది ఆల్మోస్ట్. అయిపోయింది సన్సెట్ అయితే. సన్సెట్ అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. లైట్ షో చూసుకుని రిటర్న్ అయిపోయినాం మనం ఇప్పుడు. ఇది వచ్చేసి కన్యాకుమారి, స్ట్రీట్స్ ఆఫ్ కన్యాకుమారి. నైట్ తినడానికి వచ్చాం మనం ఇప్పుడు. నేను పరోటా ఆర్డర్ పెట్టా, తినేసి చూద్దాం ఎలా ఉందో. పరోటా ఇక్కడ 40 రూపీస్, బీచ్ పక్కనే. బాగానే ఉంది, టేస్ట్ కూడా ఓకే, వర్త్. తిన్నాక అరేబియా సముద్రం ఒడ్డుకు వచ్చేసి అలా కాసేపు సాడ్గా ఫీల్ అయ్యాం. ఏమో తెలియదు, ఓకే చూస్తూ సాడ్గా ఫీల్ అయ్యాం అంతే. గ్రావిటీ కారణంగా అలలు ఎగసి పడుతున్నాయి. నైట్ అవుతుంది కాబట్టి, చందమామ వస్తాడు కాబట్టి గ్రావిటీ ఎక్కువైతుంది. అందువలన ఫుల్గా అలలు గట్టిగా వస్తున్నాయి. ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్భుతం. అలా చందమామ చూస్తూ, పక్కనే నిండుగా చందమామ అయితే ఉన్నాడు. పక్కనే బీచ్ చూసుకుంటూ అలా కాసేపు తినేసి కాసేపు గమ్మున ఊరికే కూర్చున్నాం అలాగా. ట్రెడిషనల్ గేమ్ ఆఫ్ తమిళనాడు, జల్లికట్టు. ఇట్స్ మోస్ట్ ఫేమస్ ఇన్ తమిళనాడు. ఈ ఎద్దుతో ఆడతారనమాట, జల్లికట్టు అంటారు ఇది. మేము కన్యాకుమారిలోనే స్టే చేసాము. ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసాం, కన్యాకుమారిలోనే, బీచ్ పక్కనే, అరేబియా సముద్రం పక్కనే. రేపు మరో మంచి మంచి ప్లేస్కి వెళ్తున్నాం. ఇన్ఫామ్ చేసి అప్డేట్ చేస్తాను ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఇట్లు బైక్ ఈరోజుతో అయిపోయింది. డే 2 ఇన్ కన్యాకుమారి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచి కూర్చున్నా సన్ రైజ్ కోసం. మార్నింగ్ వ్యూ చూడండి, ఇంకా సన్ రైజ్ అవ్వలేదు, సన్ రైజ్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే అలా చూసుకుంటూ కూర్చున్నాం సైడ్కి. నైస్. మార్నింగ్ 6:20 అవుతుంది, సన్ రైజ్ నెమ్మదిగా అవుతుంది. సన్ రైజ్ చూపిస్తే ఇప్పుడు నేను చూద్దాం, నిదానంగా అవుతుంది. వెయిట్ చేద్దాం, టైంలో ఒకసారి లేదా వీడియో మంచిగా పెడతాను, చూద్దాం. ఇది అలా కూడా ఉంటుంది, అలా ఆపోజిట్ ఈజ్ పడుతుంది అలా స్కై డైవింగ్. నా వెనక అరేబియా సముద్రం. ఇప్పుడు కన్యాకుమారిలో సన్ రైజ్ అవుతుంది, జస్ట్ ఇప్పుడు అవుతుంది, చూపిస్తాను నేను మీకు. వా సూపర్, ఎల్లోడు అద్భుతం. చూపిస్తారు మీరు చూడండి, నెక్స్ట్ లెవెల్ అయితే సన్ రైజ్ ఇప్పుడే అవుతుంది జస్ట్. వాట్స్ నా ముందు ఒక అద్భుతాన్ని చూడండి. నా ఎదురుగా సన్ రైజ్, నా పక్కన అరేబియా సముద్రం. అద్భుతం. కన్యాకుమారిలో ఫస్ట్ అయిపోయింది, సెకండ్ డే. ఇక్కడ నైట్ సన్ రైజ్ అవుతుంది కన్యాకుమారిలో. అద్భుతంగా ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు అవుతుంది 6:40, అరౌండ్ 6:40. సన్ రైజ్ చూపిస్తాం. ఉంది సన్ రైజ్తో పాటు అరేబియా సీ. మేము ఇంకా ఇప్పుడు కన్యాకుమారిని వదిలి వెళ్ళవలసిన సమయం అయితే వచ్చింది. మేము ఇక్కడి నుంచే నెక్స్ట్ స్పాట్కి వెళ్తున్నాం, చూపిస్తా వీడియోలో. వీటిని సీ స్టాక్ అంటారు, ఓషన్ మధ్యలో ఉంటుంది. తమిళనాడులో అరుల్ముగి తనం అనే టెంపుల్లో ఉన్నాం. ఏన్షియంట్ టెంపుల్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఇక్కడ చూపిస్తుంది
కన్యాకుమారి నుంచి నాగర్కోల్ సిటీకి వెళ్ళే దారిలో వస్తుంది టెంపుల్ చూపించి ఇక్కడ లోటస్ పండుగ ఉన్నప్పుడు. గోపురం రాజగోపురం ఇది. రాజగోపురం పక్కన ఉంటుంది. రాజగోపురం ఫ్రంట్ వ్యూ అద్భుతంగా ఉంది. మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఈస్ట్ మెయిన్ ఎంట్రన్స్. ఇలా వెళ్ళాలి లోపలికి. చూపిస్తే ఇప్పుడు నేను మీకు ఇలా వెళ్ళాలి. గుడి లోపల ఫొటోస్ వీడియోస్ తీయనీయలేదు. ఇప్పుడే మనకు దర్శనం అయితే అయ్యింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చాము ఇప్పుడే. బాగుంది టెంపుల్ అయితే. ఏన్షియంట్ టెంపుల్ బాగానే ఉంది అంతా నీట్గా. ఇది వచ్చేసి ఈస్ట్ ఎంట్రన్స్, ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్. లోపల గుడి లోపలికి ఎంటర్ అవ్వడానికి అంత బాగానే ఉంది టెంపుల్. ఇది రాజగోపురం. ఐ థింక్ ఇంగువ అమ్ముతున్నారు ఇక్కడ. ఇంగువ, బెల్లం సంథింగ్. ఇక్కడ ఇడ్లీ తీసుకున్నాం. యావరేజ్. ప్రైస్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది. టేస్ట్ అయితే యావరేజ్. నెక్స్ట్ ప్లేస్ ఈజ్ వెల్కమ్ టు గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ. మనం ఇప్పుడు కేరళలో ఉన్నాం. మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చామో చూపిస్తాను నేను మీకు. నెక్స్ట్ వీడియో అది లాంగ్ వీడియో చేస్తే ఎక్కడికి వచ్చామనేది. ఓకే బాయ్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ వన్ లైక్. ఇట్లు మీ విదయ్. జై హింద్.